శ్రీ శక్తి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ రోజు మన కొత్త కథతో ప్రారంభం. భగవద్గీత మహాభారతము యుద్ధానికి ఆదిలో ఆవిర్భవించింది. దాయాదులైన కౌరవ పాండవులు రాజ్యాధికారం కోసం యుద్ధానికి సిద్ధమయ్యారు. పాండవ వీరుడైన అర్జునునకు రథసారథి శ్రీకృష్ణుడు. యుద్ధానికి ఇరువైపు వారు శంఖాలు పూరించారు. అర్జునుని కోరికపై కృష్ణుడు రణభూమి మధ్యకు రథాన్ని తెచ్చాడు. అర్జునుడు ఇరువైపులా పరికించి చూడగా తన బంధువులు, గురువులు, స్నేహితులు కనిపించారు. వారిని చూచి అతని హృదయం వికలమైంది. రాజ్యం కోసం బంధుమిత్రులను చంపుకోవడం నిష్ప్రయోజనమనిపించింది. దిక్కుతోచని అర్జునుడు శ్రీకృష్ణుని నా కర్తవ్యమేమి అని అడిగాడు. అలా అర్జునునికి అతని రథసారథి శ్రీకృష్ణునికి మధ్య జరిగిన సంవాదమే భగవద్గీత. భగవద్గీత ఉపనిషత్తుల సారమని, గీతాపఠనం కర్తవ్య నిర్వహణకు, పాపహరణకు మార్గమని హిందువుల విశ్వాసం. కర్మయోగము, భక్తి యోగము, జ్ఞానయోగము అనే మూడు జీవన మార్గాలు, భగవంతుని తత్వము, ఆత్మస్వరూపము ఇందులో ముఖ్యాంశములు. భగవద్గీత పాఠ్ 38. శ్లోకాము. కామక్రోధ వియుక్తానాం యతీనాం యతచేతసాం అభితో బ్రహ్మనిర్వాణం వర్తతే విదితాత్మనాం. అర్థము. కామక్రోధములు లేనివారు, మనోనిగ్రహము కలవారునోయి పరబ్రహ్మ పరమాత్మ సాక్షాత్కారమును పొందిన జ్ఞానులకు అంతటను పరబ్రహ్మ పరమాత్మయే గోచరించును. శ్లోకాము. స్పర్శాన్ కృతత్వా బహిర్బాహ్యాన్ చక్షుశ్చేవాంతరే భ్రువోః ప్రాణాప్రాణో సమోకృత్వా నాసాభ్యంతరచారిణౌ. అర్థము. బాహ్య విషయభోగములను చింతన చేయక వాటిని పారద్రోలవలెను. దృష్టిని భ్రూమధ్యమునందును స్థిరముగా ఉంచవలెను. నాసికయందు ప్రసరించుచున్న ప్రాణాపాన వాయువులను సమస్థితిలో నడుపవలెను. ఈ ప్రక్రియల ప్రభావమున మనస్సు, బుద్ధి, ఇంద్రియములు సాధకుని వశములోనికి వచ్చును. ఇట్టి సాధనల వలన మోక్షపరాయణుడైన సాధకుడు ఇచ్ఛాభయక్రోధరహితుడై ఎల్లప్పుడూ ముక్తుడగును. శ్లోకాము. భోక్తారం యజ్ఞతపసాం సర్వలోకమహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వామాం శాంతిమృచ్చతి. అర్థము. భగవంతుడు యజ్ఞములకును, తపస్సులకును భోక్త, సమస్తలోకములకును లోకేశ్వరులకును అధిపతి, సమస్త ప్రాణులకును ఆత్మీయుడు, పరమ ప్రేమస్వరూపుడు. ఇట్టి భగవతత్వమును ఎరిగిన భక్తునకు పరమశాంతి లభించును. శ్లోకాము. అనాశ్రితః కర్మఫలం కార్యం కర్మ కరోతి యః ససన్యాసీ చ యోగి చ న నిరగ్నిర్న చాక్రియః. అర్థము. శ్రీభగవానుడు పలికెను, కర్మఫలమును ఆశ్రయింపక కర్తవ్యకర్మలను ఆచరించువాడే నిజమైన సన్యాసి, నిజమైన యోగి. కాని కేవలము అగ్ని కార్యములను త్యజించినంత మాత్రమున సన్యాసియుకాడు. శ్లోకాము. యం సన్యాసమితి ప్రాహుః యోగం తం విద్ధి పాండవ న హ్యసన్యస్త సంకల్పో యోగీ భవతి కశ్చన. అర్థము. ఓ అర్జున, సన్యాసము అని పిలువబడినదియే యోగము అని తెలిసికొనుము. సంకల్పత్యాగము చేయనివాడెవడునూ యోగి కానేరడు. శ్లోకాము. ఆరురుక్షోర్మునేర్యోగం కర్మ కారణముచ్యతే యోగారూఢస్య తస్యేవ శమః కారణముచ్యతే. అర్థము. యోగారూఢస్థితిని పొందగోరు మననశీలుడైన పురుషునకు నిష్కామకర్మాచరణము వలననే యోగప్రాప్తి కలుగును. యోగారూఢుడైన పురుషునకు సర్వసంకల్పరాహిత్యమే మోక్షప్రాప్తికి మూలము. శ్లోకాము. యదా హీనేంద్రియార్థేషు న కర్మస్వనుషజ్యతే సర్వసంకల్ప సన్యాసి యోగారూఢస్తదోచ్యతే. అర్థము. ఇంద్రియ భోగములయందును, కర్మలయందును ఆసక్తినుంచక సర్వసంకల్పములను త్యజించిన పురుషుడు యోగారూఢుడనబడును. శ్లోకాము. ఉద్ధరేదానాత్మానం నాత్మానమవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః. అర్థము. మనుజులు ఈ సంసార సాగరము నుండి తమను తామే ఉద్ధరించు కొనవలెను. తమకు తామే అధోగతి పాలుకారాదు. లోకములో వాస్తవముగా తమకు తామే మిత్రులు, తమకు తామే శత్రువులు. శ్లోకాము. బంధురాత్మాత్మనస్తస్య ఏనాత్మైవాత్మనా జితః అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్. అర్థము. ఎవరు తన మనస్సును జయించునో అట్టి వాని మనస్సు బంధువులా ఉపకారిలా ఉండును.
మనస్సును జయింపనిచో అది శత్రువై అపకారము చేయును. శ్లోకాము. జితాత్మనః ప్రశాంతస్య పరమాత్మా సమాహితః. శీతోష్ణసుఖదుఖేషు తథా మానావమానయోః. అర్థము. శీతోష్ణములు, సుఖదుఃఖములు, మానావమానములు మున్నగు ద్వంద్వములయందు అంతఃకరణవృత్తులు నిశ్చలముగా ఉండి స్వాధీనమైన ఆత్మగల పురుషుని జ్ఞానమునందు పరమాత్మ చక్కగా స్థితుడై యుండును.